ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హార్మూజ్ పై అమెరికాకు పూర్తి నియంత్రణ. ఇరాన్ కఠిన షరతుల నడుమ ఉద్రిక్తత తీవ్రతరం. పట్టుదలతోనే అత్యున్నత పదవికి రామ్నాథ్ కోవింద్. ఒకే దేశం ఒకే ఎన్నికతో కొత్త అధ్యయనం. ప్రధాని మోదీ. నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష. కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై అధికారులతో సుదీర్ఘ చర్చ. అమరావతి నిర్మాణంలో మరో మైలురాయి. E3 సీడ్ యాక్సెస్ రోడ్డు నూతన స్టీల్ బ్రిడ్జ్ ని ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు. సిరిసిల్లలో మృతి చెందిన నేత కార్మికుడి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్. అన్ని విధాలా అండగా ఉంటామని హామీ. కర్నూలులో మాజీ సీఎం వైఎస్ జగన్ కు కలిసిన డీఎస్సీ అభ్యర్థులు. మెగా డీఎస్సీలో అన్యాయం జరిగిందని ఆవేదన. ఆసియా క్రీడలు 2026 జపాన్ వేదికగా మరోసారి పసిడి పథకాలే లక్ష్యంగా భారత్ క్రికెట్ జట్టు. రికార్డుల దిశగా పసిడి పరుగులు. 1.60 లక్షలకు చేరువలో తులం బంగారం ధర. హార్మూజ్ జలసంధిపై అమెరికా సైన్యం సంపూర్ణ నియంత్రణను కొనసాగిస్తుందని, దానిని తమ ఆధీనంలోనే ఉంచుకోవాలని యోచిస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అయితే టెహ్రాన్ నిర్దేశించిన నిబంధనలు, షరతులకు వాషింగ్టన్ అంగీకరించే వరకు ఈ కీలక జలమార్గం మూసివేసే ఉంటుందని ఇరాన్ అధికారులు చెబుతున్నారు. అమెరికా సైన్యం ప్రకారం ఇరాన్పై నావికా దిగ్బంధనాన్ని పునరుద్ధరించినప్పటికీ 59 వాణిజ్య నౌకలను దారి మళ్లించారు, 3ని నిలిపివేశారు మరియు 2ని స్వాధీనం చేసుకున్నారు. 2 ప్రధాన సమస్యలు ప్రముఖంగా నిలిచాయి. మొదటిది భద్రతా హామీలకు సంబంధించింది. ఏ ఒప్పందమైనా స్థిరత్వానికి దారి తీసేలా చూడాలని ఇరాన్ కోరుకుంటుంది. ఇక రెండవది ఆర్థిక డిమాండ్లపై కేంద్రీకృతమై ఉంది. ముఖ్యంగా అమెరికా నావిక దిగ్బంధనాన్ని తొలగించడం మరియు ఆంక్షలను నిలిపివేయడం వంటివి టెహ్రాన్ యొక్క అవసరాలకు ప్రధాన అంశాలుగా ఉన్నాయి. I don't trust Iran. Why? Are you saying I trust Iran? I'm the last person to trust Iran. They've lied to me constantly. We have total control over the Hormuz Strait right now. They don't have control. We have total control. We own it. And at some point, maybe they'll do something and then they get blown away. But right now, we're in a very good position. We have a country that has been the bully of the Middle East for 50 years. It's really 51 if you think about it, right? We've been saying 47 for 4 years. And they're no longer the bully of the Middle East. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం యువతను ఆత్మకథలు చదవాలని, ఇతరుల పోరాటాల నుండి పాఠాలు నేర్చుకోవాలని కోరారు. ఈ సినిమాల యుగంలో సత్వర మార్గం మిమ్మల్ని దెబ్బతీస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ ట్రయంప్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్, మై లైఫ్ మై స్ట్రగుల్స్ ఆవిష్కరణ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, పట్టుదల ఒక వ్యక్తిని కష్టాలను అధిగమించి అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎలా ఎదగడానికి సహాయపడుతుందో కోవింద్ జీవితం చూపించిందని అన్నారు. రాష్ట్రపతి పదవి తర్వాత కూడా కోవింద్ ప్రజలతో మమేకమవుతూనే ఉన్నారని, ఆయన విశ్రమించలేదని, ఒకే దేశం ఒకే ఎన్నిక చొరవపై పనిచేస్తున్నారని, ఇది భారత ప్రజాస్వామ్యంలో ఒక కొత్త అధ్యయనాన్ని ప్రారంభిస్తుందని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. अपनी पुस्तक को बहुत ही सटीक नाम दिया है, ट्रायम्फ ऑफ द इंडियन रिपब्लिक, माय लाइफ माय स्ट्रगल्स।
कहने का भाव ये कि जीवन और जीवन के संघर्ष उनके व्यक्तिगत है, लेकिन उन संघर्षों के परिणाम स्वरूप मिली जीत भारत के गणतंत्र की है, भारत के लोकतंत्र की है। साथियों, हम सब अक्सर अनुभव करते हैं कि इंसान का एक स्वभाव होता है, लोग अपनी सफलता का श्रेय खुद को देते हैं और जीवन की मुश्किलों के लिए, कठिनाइयों के लिए समाज को जिम्मेदार ठहराते हैं। लेकिन जब हृदय उदार हो, भारतीय संस्कार हो, तब व्यक्ति समाज की कमियां निकालने में समय नहीं गंवाता, वो उसके सकारात्मक पक्ष पर फोकस करता है, वो अपनी सफलता में समाज को बराबर का भागीदार। కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ నిర్వహించిన ప్రదేశంలో శుద్ధీకరణ పేరుతో హోమం చేయడం రాజకీయ దుమారం రేపింది. ఈ అంశం గురువారం రాజ్యసభను కుదిపివేసింది. ఖర్గే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. బీజేపీ ఇలాంటి చర్యలను సమర్థించదని స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్లోని హల్దాన్వి రామ్లీలా మైదానంలో ఆగస్టు 8న ఖర్గే విజయ శంకనాద సభ నిర్వహించారు. 2 రోజుల తర్వాత శ్రీరామ్ సేనకు చెందిన కార్యకర్తలు అక్కడ హోమం చేసి వేదికను శుద్ధి చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ఖర్గే దళితుడు కావడంతోనే శుద్ధి చేశారని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గణేష్ గోధియాల్ ఆరోపించారు. దీనికి బీజేపీ రాష్ట్ర నేత ఖజాందా స్పందించారు. ఖర్గే సభలో చేసిన కొన్ని నినాదాలు సనాతన వర్గాల మనోభావాలను దెబ్బతీశాయని చెప్పారు. రామ్లీలా మైదానం మతపరమైన ప్రాధాన్యం ఉన్న ప్రాంతమని తెలిపారు. శుద్ధి కార్యక్రమంతో బీజేపీకి సంబంధం లేదని నడ్డా స్పష్టం చేశారు. घटनापై విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. हमने बताया ये अच्छा नहीं देश के लिए, ये देश को डिवीजन करता है और आजादी के बाद भी अगर बीजेपी के उसूलों पे विश्वास रखने वाले लोग और धर्म के नाम पे अगर शुद्धिकरण करते हैं तो ये देश को बर्बाद करने वाले लोग हैं। इसीलिए इस एटीट्यूड का मैं कंडम करता हूं और जो कोई लोग वहां पर ये किए हैं शुद्धिकरण का काम, उन पे केस होना चाहिए और उनको कानून के तहत उनको अरेस्ट करके उनके ऊपर एक्शन लेना चाहिए। पूरा सेशन वॉश आउट हो गया, कोई चर्चा नहीं। ప్రతిపక్షాల నిరంతర నిరసనల మధ్య కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు హాజరు కావాలని డిమాండ్ చేస్తూ సభ్యులు నినాదాలు చేస్తూ ప్లకార్డులతో వెల్లోకి దూసుకువెళ్లినప్పటికీ కేరళంగా మార్చే బిల్లుతో సహా మరో 2 బిల్లులను లోక్సభ మంగళవారం చర్చ లేకుండానే ఆమోదించింది. మధ్యాహ్నం 2 గంటలకు గందరగోళంగా సభ తిరిగి సమావేశమైనప్పుడు అయోధ్యలోని రామమందిరంలో విరాళాల అపహరణ జరిగిందంటూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడం ప్రారంభించారు. ఆ గందరగోళం మధ్య సభాపతి కృష్ణ ప్రసాద్ తన్నేటి పత్రాల సభలో ప్రవేశపెట్టడానికి అనుమతించారు. పేరు మార్పుకు కాంగ్రెస్ ఎంపీలు సుముఖంగా లేనట్లయింది అనే చట్టాన్ని ప్రవేశపెడుతూ కేరళను పాలిస్తున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీపై రాయి ఎద్దేవా చేశారు. ఆ వెంటనే సహకార శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహల్ ప్రవేశపెట్టిన జాతీయ సహకార అభివృద్ధి సంస్థ బిల్లు 2026కు కొనసాగుతున్న గందరగోళం మధ్య చర్చ లేకుండానే ఆమోదం. అయోధ్యలోని రామ మందిరం నిర్మాణానికి సంబంధించిన నిధుల అపహరణ ఆరోపణలపై చర్చ జరగాలన్న డిమాండ్ విషయంలో తాము ఏమాత్రం రాజీ పడేది లేదని కాంగ్రెస్ ప్రకటించింది. గురువారంతో రుతుపవన సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో గత సమావేశాల్లో ఆమోదం పొందలేకపోయిన మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు మరియు విదేశీ విరాళాల సవరణ బిల్లు భవిత్యంపై అనిశ్చిత కొనసాగుతుంది. विचार किया जाए। जो सदस्य इसके पक्ष में वे हाँ कहें, जो सदस्य विरोध में वे ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ। विधेयक पर विचार करने हेतु प्रस्ताव को स्वीकृत किया गया। अब सभा विधेयक पर खंडवार विचार करेगी। प्रश्न यह है कि खंड 2 से 7 विधेयक का अंग बने। जो सदस्य इसके पक्ष में वो हाँ कहें, जो सदस्य विरोध में है वे ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ,
हाँ वालों के पक्ष में हुआ। खंड 2 से 7 विधेयक का अंग बना। प्रश्न यह है कि खंड 1 अधिनियम सूत्र और विधेयक का पूरा नाम विधेयक का अंग बने। जो सदस्य इसके पक्ष में वो हाँ कहें, जो सदस्य इसके विरोध में वे ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ। हाँ वालों के पक्ष में हुआ। खंड 1 अधिनियम सूत्र और विधेयक का पूरा नाम विधेयक का अंग बने। माननीय मंत्री जी अब प्रस्ताव करें कि विधेयक को पारित किया जाए। Madam, I rise to move that the bill be passed. प्रश्न यह है कि विधेयक को पारित किया जाए। जो सदस्य इसके पक्ष में वो हाँ कहें, जो सदस्य विरोध में है वे ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ। हाँ वालों के पक्ष में हुआ। प्रस्ताव स्वीकृत हुआ और विधेयक पारित हुआ। గోదావరి నది జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా నీటి ఎత్తిపోతల ప్రక్రియను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన నీటిపారుదల శాఖపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సుల మేరకు ప్రస్తుతం సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలలో నీటిని నిల్వ చేయడం లేదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. గట్టు, గుండెం దొడ్డి ఎత్తిపోతల పథకాల సామర్థ్యం పెంపుపై తగిన అధ్యయనం చేయాలని, గుండెం దొడ్డి పంప్ స్టోరేజ్ ప్రాజెక్టుకు కన్సల్టెంట్ను నియమించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో సువర్ణ అధ్యాయం ఆవిష్కృతమైంది. రాజధాని రవాణా వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే E3 సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశతో పాటు విజయవాడ మంగళగిరి హైవేను అనుసంధానిస్తూ బంకింగ్ హోమ్ కెనాల్ పై నిర్మించిన నూతన స్టీల్ బ్రిడ్జ్ ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించారు. ఉండవల్లి వద్ద ప్రత్యేక శిలా పలకాన్ని ఆవిష్కరించిన సీఎం అనంతరం స్వయంగా కాలినడకన వెళ్లి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాలు, రహదారి సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రైతులు, స్థానికులను ఉద్దేశించి ఆయన అత్యంత భావోద్వేగంతో ప్రసంగించారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన అన్నదాతలు చేసింది కేవలం భూత్యాగం మాత్రమే కాదని, రాబోయే తరాలు ప్రపంచానికే ఆలోచింపజేసే ఒక గొప్ప స్ఫూర్తినిచ్చారని సీఎం చంద్రబాబు కొనియాడారు. ఈ మహోన్నత కార్యక్రమంలో మంత్రులు పి నారాయణ, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు తెనాలి శ్రవణ్ కుమార్, కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ భాష్యం రామకృష్ణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, సిఆర్డీఏ అధికారులు, వేలాది మంది అమరావతి రైతులు, స్థానికులు పాల్గొన్నారు. నేను అమరావతి ఇక్కడ రాజధాని కడతానంటే రామోజీరావు గారు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, బాబు గారు మీరు రాజధాని కడుతున్నారు, పేరు ఏం పెట్టబోతున్నారు అనేది నాకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. నాకుండే అనుభవంతో నా మీడియా అంతా ఉపయోగించి నేను రీసెర్చ్ చేశాను. ఆ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. ఆ ప్రాంతానికి సరైన పేరు అమరావతి అవుతుంది, మీరు ఆలోచించండి అని ఆయన ఒక రీసెర్చ్ పేపర్ నాకు పంపించాడు. అంటే మంచి పని చేస్తే అందరూ సహకరిస్తారనే దానికి ఇది ఒక ఉదాహరణ. సిరిసిల్ల పట్టణంలోని తారక రామానగర్ కు చెందిన నేత కార్మికుడు వెంకల వెంకటేశం కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఈ రోజు పరామర్శించారు. వెంకటేశం మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్న కేటీఆర్ ఆయన భార్య, తల్లి, కుమార్తెను ఓదార్చారు. కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని, న్యాయం జరిగే వరకు బాధిత కుటుంబం వెంటే ఉంటామని హామీ ఇచ్చారు. నేత కార్మికుడు వెంకటేశం మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరిపి ఘటన వెనుక అసలు కారణాలు, బాధ్యులు, సూత్రధారులు ఎవరైనా వారిని వెలుగులోకి తీసుకురావాలని కేటీఆర్ పోలీసులకు డిమాండ్ చేశారు. వెంకటేశం కుటుంబం నివసిస్తున్న ఇల్లు ఇబ్బందికర పరిస్థితిలో ఉందని కేటీఆర్ తెలిపారు. కొత్త ఇల్లు మంజూరు చేయాలని కుటుంబ సభ్యులు కాంగ్రెస్ నాయకులను ఆశ్రయించినప్పటికీ నెలల తరబడి తిప్పించుకున్నారని కుటుంబ సభ్యులు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్తో మాట్లాడిన కేటీఆర్ వెల్లడించారు. కుటుంబానికి ఇల్లు మంజూరు చేయండి, ఒకవేళ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి ఉంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమే ఇల్లు నిర్మించిస్తాం, మీరు మా ప్రయత్నానికి అడ్డుగా ఉండొద్దని కలెక్టర్కు చెప్పాను అని కేటీఆర్ తెలిపారు. ఈ చిన్నారి పాప, అమ్మాయి పేరు ప్రసన్న, 11 ఏళ్ళు వయస్సు, 5th క్లాస్ చదువుతా ఉంది. ఇవాళ క్షుద్ర రాజకీయాల వల్ల, చిల్లర రాజకీయాల వల్ల ఈ పాప తన తండ్రిని కోల్పోయింది.
ఉద్దేశం ఏంది? ఎందుకు వాళ్ళ తండ్రి చనిపోయినారు? ఒక్కటే ఒక్క కారణం, ఏదన్నా చేసి రాజకీయ లబ్ధి పొందాలి, అవసరమైతే మనుషుల ప్రాణాలు తీసైనా సరే, చంపేసైనా సరే రాజకీయంగా బదనాం చేయాలి అనే ఒకే ఒక్క చిల్లర ప్రయత్న భాగంలో ఇవాళ వెంకటేశం గారు మన మధ్యన లేకుండా పోయినారు. వాళ్ళ భార్యని, వాళ్ళ తల్లిని, వాళ్ళ పాపని అనాథను చేసి ఇవాళ ఆయన పోయినాడు. నిజంగా రాష్ట్ర రాజకీయాల్లో 20 ఏళ్ళుగా నేను కూడా ఉన్నా, ఇంకా చాలా మంది పెద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళు నాకంటే సీనియర్లు కూడా ఉన్నారు. నేను ఎన్నడూ ఇంత దిగజారిన రాజకీయం, ఇంత దరిద్రపు కొట్టు రాజకీయం మేము ఎన్నడూ జీవితంలో కూడా చూడలేదు. ఇవాళ ఆ పాప అక్కడ ఏడుస్తూ ఉంటే, మా నాన్న రాలేదు అని చెప్పి 3 రోజులు నేను తినలేదని చెప్తుంటే, నిజంగా మనసున్న మనిషి ఎవడైనా సరే కళ్ళల్లో నీళ్లు తిరగక మానవ, గుండె ద్రవించక మానదు. అట్లాంటి ఒక పరిస్థితి. నాకు అర్థం కాదల్లా ఒకటే, మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోవాలి అనుకుంటే ఎన్నికల్లో తలపడొచ్చు, లేదా నాయకులతో విమర్శలు చేయొచ్చు, మీరు ఆల్రెడీ చేస్తున్నట్టుగా కేసులు పెట్టొచ్చు, వేధించవచ్చు. కానీ మధ్యలో సామాన్యులను సమిధలుగా చేసి, సామాన్యులను బలిపశువులు చేసి, వాళ్ళ జీవితాలు ఆగం చేస్తే ఏమొస్తుంది అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాను. చనిపోయింది వెంకటేశం గారు, చంపింది, అరెస్టు చేసింది చిన్న చిన్న నాయకులు, చోటామోటా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసినారు. కానీ ఆ చోటామోటా కాంగ్రెస్ నాయకులు కేవలం పాత్రదారులు మాత్రమే. అసలు సూత్రధారులు పెద్దవాళ్ళు వెనకాల ఉన్నారు, వాళ్ళు తప్పించుకున్నారు. కానీ మేము వదిలిపెట్టాం. ఆ తల్లి కూడా మమ్మల్ని అడిగింది ఒకటే, వెంకటేశం గారి భార్య, అన్న న్యాయం జరిగేదాకా మాతో ఉండండి అన్నారు. అసలు కథ అంతా ఎక్కడ ప్రారంభమైందంటే, ఈ ఇల్లు మరి కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. కొత్త ఇల్లు శాంక్షన్ కావాలని చెప్పి కాంగ్రెస్ నాయకుల దగ్గర పోతే, దానికోసం 4 రోజులుగా తిప్పించుకొని ఇవాళ ఈ పరిస్థితి తెచ్చినారు. అందుకే నేను ఇప్పుడే కలెక్టర్ గారికి మాట్లాడి చెప్పాను, ఒకవేళ మీరు ఇస్తారా ఇవ్వండి, లేదా మేము మా పార్టీ తరఫున ఇల్లు కట్టిస్తాము, మీరు అడ్డం రాకండి అని చెప్పినాను. రెండవది, ఒక 3 లక్షల రూపాయలు ఆ పాప మరి పెరిగిన తర్వాత, ఇప్పుడు 11 ఏళ్ళ ఆ పాపకి, మేజర్ అయిన తర్వాత 18 ఏళ్ళ తర్వాత అది మెచ్యూర్ అయ్యేటట్టు ఒక 3 లక్షల రూపాయలు పాప పేరు మీద డిపాజిట్ కూడా చేశాం. దాంతోపాటు ఆ పాప చదువులకు ఆటంకం కలగకుండా, అమ్మాయి ఏ స్కూల్లో అయితే చదువుతుందో, ప్రస్తుతం 5వ తరగతిలో ఉంది, ఆ స్కూల్ యొక్క కరెస్పాండెంట్తో కూడా నేను మాట్లాడాను. ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ నియామకాల చుట్టూ రేకిన రాజకీయ దుమారం మరింత ముదురుతుంది. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని డీఎస్సీ అభ్యర్థులు భారీ సంఖ్యలో కలిశారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని అభ్యర్థులు ఈ సందర్భంగా జగన్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. మెరిట్ జాబితాల మార్పు, స్పోర్ట్స్ కోటా కేటాయింపులో పెద్ద ఎత్తున అక్రమాలు, అవినీతి జరిగాయని అభ్యర్థులు ఆయనను వివరించారు. ఇక దీనిపై స్పందించిన వైఎస్ జగన్ అభ్యర్థులకు తాము పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. డీఎస్సీ అక్రమాలపై ఇప్పటికే తాము సిబిఐ విచారణకు డిమాండ్ చేశామని, అవసరమైతే బాధితుల తరపున కోర్టు పోరాటాలకు కూడా తమ పార్టీ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. జగన్ పర్యటన సందర్భంగా ఒకవైపు ప్రతిపక్ష నిరసనలు, మరోవైపు అభ్యర్థుల వినతులతో కర్నూలు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. జగన్ అది డిఎస్సి వాళ్ళది, డిఎస్సి వాళ్ళది అంతగా 4 అయిపోయింది, ఇంకా జూమ్ అయిపోయింది ఇంకా డిఎస్సి అభ్యర్థుల పేపర్లు తీసుకున్నాడు. కమలాపూర్ మండలంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి అబద్దాలు చెప్తున్నారంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్టేజ్ పైన ఫైర్ అయ్యారని తెలిసిందే. ఈ విషయమై తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ 8 లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణ మీద ఆర్థిక భారం వేశాడని అబద్దాలు చెప్పే ప్రయత్నం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేస్తే మీరు తప్పు చెబుతున్నారు సార్. ఇది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కాదు, అఫీషియల్ మీటింగ్. మీరు నిజాలు చెప్పండి అని చెప్పినా సిగ్గు లేకుండా అబద్దాలు చెప్పొచ్చా అని హితవు పలికారు. ఈ రోజు వాళ్ళనే తిడుతున్నాడు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టుకుంటూ పొంగులేటి అని సూచించారు. అసలు కాంగ్రెస్ నాయకులను పక్కన పెట్టి ఈ దొంగ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఎవ్రీడే ఈజ్ నాట్ అ సండే, గుర్తుపెట్టుకోండి. ఇలా నువ్వు ఇలా ఏందో పెద్ద కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఇలా మొత్తం నీ పుట్టుకలు కాంగ్రెస్ పార్టీ అన్నట్టు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఈ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీల అన్ని కాంట్రాక్టులు తీసుకొని ఎంజాయ్ చేసింది నువ్వు కాదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు?
ఇదే కేసీఆర్ గారి కేటీఆర్ గారి కాలు మొక్కింది నువ్వు కాదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు? ఇలా కేసీఆర్ గారి కేటీఆర్ గారి కాలు మొక్కింది నువ్వా కాదా? ఇలా వారి కాలు మొక్కిన తర్వాత వారి దగ్గర మొత్తము పనులు చేసుకొని ఇలా వాళ్ళని వెన్నుపోటు పొడిచి ఇలా మీరందరూ కూడా ఏందో పెద్ద మేము హీరోలం అని చెప్తా ఉన్నారు. ఇలా కేసీఆర్ గారి పుణ్యాన కేటీఆర్ గారి పుణ్యాన నువ్వు అంత పెద్దగా అయినావు ఇవాళ, లేకుంటే నీ పరిస్థితి ఏంది? ఇలా వాళ్ళనే నువ్వు తిడుతున్నావు. మనసు సాక్షిగా వాస్తవంగా తిన్నింటి వాసాలని నువ్వు లెక్క పెట్టకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారని నేను అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అసలున్న కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళు అందరినీ పక్కకు పెట్టిరు. ఈ దొంగ కాంగ్రెస్ ఉన్న వాళ్ళు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఆశ్చర్యంగా ఉన్నది. అసలున్న కాంగ్రెస్ వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, దామోదర్ రాజ్ నరసింహ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, ఎవరైతే అందరూ జెండాలు మోచిరో వాళ్ళందరినీ పక్కకు పెట్టిరు. ఇంకా ఎంతో మంది చిన్న చిన్న కార్యకర్తలు, వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిన్న చిన్న కార్యకర్తలు ఎంతోమంది జెండా మోసి 10 సంవత్సరాలు వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ పాపం వాళ్ళని ఎవరు దేక్తలేరు. గద్దలు వచ్చినట్టు వచ్చి కూర్చొని రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు ఇష్ట రాజ్యం చేస్తూ ఉన్నారు. కానీ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇలా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఆలోచించుకోవాలి. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీని బొందబెడతా ఉన్నారు వీళ్ళిద్దరు కలిసి. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై గలమెత్తి కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని వైసీపీ అధినేత జగన్ పార్టీ ప్రజా ప్రతినిధులకు పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన శాసనసభాపక్ష సమావేశంలో సభ్యులకు ఆయన దిశానిర్దేశం చేశారు. అనంతరం సమావేశంలో చర్చించి కీలక అంశాలను శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. డిఎస్సీ నియామకాల స్పోర్ట్స్ కోటాలో మెరిట్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఆధారాలున్న ప్రభుత్వం స్పందించడం లేదని బొత్స ఆరోపించారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని, ఈ అంశంపై శాసన మండలిలో పోరాడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి అంతా సీఎం చంద్రబాబు కుటుంబానికి, టీడీపీ నేతలకే పరిమితమైందని విమర్శించారు. ఉద్యోగుల సమస్యలు, ప్రజా సమస్యలన్నింటినీ అసెంబ్లీ వేదికగా లేవనెత్తుతామన్నారు. 40% ఓటు షేర్ సాధించిన వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ప్రజా తీర్పును అవమానించడమేనని మండిపడ్డారు. చట్టసభల్లో నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని, ప్రభుత్వాన్ని ప్రతి అంశంలో ఆధారాలతో సహా ఎండగడతామని హెచ్చరించారు. రాయక్కర్లేదు, పరీక్ష రాయక్కర్లేదని చెప్పని భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కొత్తగా జీవం తెచ్చి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ అది కొత్త జీవనం మళ్ళీ మార్చడం అనేది చాలా దురదృష్టం. దాంతోపాటు ఏదైతే మెరిట్ లిస్టు ఉన్నాయో మరో మెరిట్ లిస్టు, మళ్ళీ మనాడు ఒక మెరిట్ లిస్టు ఏ విధంగా లీకేజ్ అయ్యిందంటే ఎన్ని వేల మందికి ఆ పేపర్ లీకేజ్ అయిందో తెలియని అంశం. దాని మీద దర్యాప్తు జరపాలని, దానికి తగ్గ మరి మంత్రి ఎవరైతే ఉన్నారో లోకేష్ రాజీనామా చేయాలి, విద్యామంత్రి గారు రాజీనామా చేయాలనేది ఆ ప్రధానమైన డిమాండ్. దాని మీద కూడా మేము మాట్లాడతాం. దాంతోపాటు ముఖ్యంగా రాష్ట్రంలో రైతాంగం ఎంతో ఇబ్బందులు పడుతుంది. రైతాంగం పంట గిట్టుబాటు ధర లేదు, పంట వచ్చి పండిస్తే గిట్టుబాటు ధర లేదు, కరువు పక్క కరువు ఉంది, వాళ్ళకి వచ్చి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి లేదు. ఏమన్నా ఇన్సూరెన్స్ ఎంతమంది ప్రభుత్వం కట్టేది, ఇప్పుడు వచ్చి రైతులే కట్టమంటారు. ఆ కట్టుబడిన పరిస్థితుల్లో రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. పీపీపీ మోడల్ ఎక్కడ లేని విధంగా దేశంలో ఏ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేని విధంగా కొత్తగా ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దాని మీద అవతల మీద యాక్చువల్గా పీపీ అంటే ఆ జీవోని చూస్తే జీవోకి ఇంకో పేరు పెట్టచ్చు, ఆంధ్ర ఫసైల్ అని. ఆ రకంగా ఉంది జీవో. దాని మీద అది జగన్మోహన్ రెడ్డి గారు చర్చించడం జరిగింది. వీటిని ఇంకా కాకుండా ఇంకా బోల్డైన సమస్యలు, ప్రజా సమస్యలు ఉన్నాయి. మరి ఉద్యోగస్తులుగా ఐఆర్ ప్రకటించలేదు, దాంతోపాటు ఆడికి పిఆర్సీ లేదు. మరి ఉద్యోగ సంఘాల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాయి, దాని మీద మాట్లాడినాయి. దాని మీద కూడా మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవన్నీ కాకుండా బలహీన వర్గాలకు సంబంధించిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ
జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల, మహిళల క్రికెట్ల జట్లు మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఈ మెగా ఈవెంట్ జరగనుంది. గతంలో హాంగ్హౌస్ లో జరిగిన క్రీడల్లో 2 విభాగాల్లోనూ స్వర్ణ పతకాలు గెలుచుకున్న భారత జట్లు ఈసారి డిపెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగుతున్నాయి. ఈ టోర్నీలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగాలంటే కేవలం 2 అవకాశాలు మాత్రమే ఉన్నాయి. ఈ చిరకాల ప్రత్యర్థులు స్వర్ణ పథకం కోసం ఫైనల్స్ లో తలపడాలి, లేదా కాంస్య పథకం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్ లో అయినా పోటీ పడాలి. అంటే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరగాలంటే ఇరు జట్లు ఫైనల్స్ గెలిచి ఫైనల్ చేరడమో లేదా సెమీఫైనల్స్ లో ఓడిపోవడమో జరగాలి. అన్ని మ్యాచ్లు పూర్తి అంతర్జాతీయ హోదాతో T20 ఫార్మేట్ లో జరగనున్నాయి. మహిళల విభాగంలో సెప్టెంబర్ 15 నుంచి పోటీలు ప్రారంభం కానున్నాయి. క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు జపాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే బంగ్లాదేశ్ లేదా చైనా జట్టుతో సెమీఫైనల్లో ఆడుతుంది. మరో క్వార్టర్లో పాకిస్తాన్ జట్టు థాయిలాండ్తో తలపడనుంది. మహిళల జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా, స్మృతి మందన వైస్ కెప్టెన్ గా కొనసాగనున్నారు. మొత్తం మీద 2 విభాగాల్లోనూ పటిష్టమైన జట్లతో బరిలోకి దిగుతున్న భారత్ మరోసారి పసిడి పథకాలే లక్ష్యంగా ప్రయాణం మొదలుపెట్టనుంది. బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. బుధవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9% స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల గోల్డ్ ధర 2600 ఎగబాకి 1.60 లక్షలకు చేరువైంది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి 1,59,800గా నమోదైంది. అంతకు ముందు రోజు ఈ ధర 1,57,200గా ఉంది. గడిచిన వారం రోజుల్లో 10 గ్రాముల గోల్డ్ ధర ఏకంగా 12,400 లేదా 8.4% ఎగబాకినట్టయిందని ఆల్ ఇండియా సరఫరా అసోసియేషన్ వెల్లడించింది. ఈ నెల 3న తులం బంగారం ధర 1,47,400గా ఉంది. బంగారంతో పాటు వెండి పరుగులు పెడుతుంది. పారిశ్రామిక వర్గాలు నాణేల తయారీలోనూ డిమాండ్ అధికంగా ఉండడంతో కిలో వెండి ఏకంగా 4,000 ఎగబాకితే బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి కిలో ధర 2.46 లక్షలు పలికింది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. హార్మూజ్ పై అమెరికాకు పూర్తి నియంత్రణ. ఇరాన్ కఠిన షరతుల నడుమ ఉద్రిక్తత తీవ్రతరం. పట్టుదలతోనే అత్యున్నత పదవికి రామ్నాథ్ కోవింద్. ఒకే దేశం ఒకే ఎన్నికతో కొత్త అధ్యయనం ప్రధాని మోదీ. నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష. కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై అధికారులతో సుదీర్ఘ చర్చ. అమరావతి నిర్మాణంలో మరో మైలురాయి. E3 సీడ్ యాక్సెస్ రోడ్డు, నూతన స్టీల్ బ్రిడ్జ్ ని ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు. సిరిసిల్లలో మృతి చెందిన నేత కార్మికుడి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్. అన్ని విధాలా అండగా ఉంటామని హామీ. కర్నూలులో మాజీ సీఎం వైఎస్ జగన్ కు కలిసిన డీఎస్సీ అభ్యర్థులు. మెగా డీఎస్సీలో అన్యాయం జరిగిందని ఆవేదన. ఆసియా క్రీడలు 2026 జపాన్ వేదికగా మరోసారి పసిడి పథకాలే లక్ష్యంగా భారత్ క్రికెట్ జట్టు. రికార్డుల దిశగా పసిడి పరుగులు. 1.60 లక్షలకు చేరువలో తులం బంగారం ధర. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి.